Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ భారత వృద్ధి మీద ప్రపంచ బ్యాంక్ అంచనా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే ఎకానమీలో కూడా చదువుకుంటాము. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి పెట్టుబడులు బలోపేతం కావడం కొనసాగుతూ ఉండటం, అలాగే ప్రైవేట్ రంగ ఎగుమతులు వినియోగం కూడా పెరగటం, ఇవన్నీ కలిసి రావటం వల్ల భారత జీడిపి వృద్ధి అన్నది స్వల్పంగా పెరిగి 7.5% చేరొచ్చు అనేసి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మనకి వరల్డ్ బ్యాంక్ అనేది కంట్రీస్కి ఏవైనా క్యాపిటల్ ప్రాజెక్ట్స్ని కట్టుకోవడం కోసం లోన్స్ని ప్రొవైడ్ చేసేటటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈ వరల్డ్ బ్యాంక్ని జూలై 1945లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. 2018-19లో వాస్తవిక జీడిపి వృద్ధి అన్నది 7.2% నమోదు కావచ్చు అనేసి దక్షిణాసియా మీద విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీటి యొక్క సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ముందు ఈ నివేదికను విడుదల చేస్తారు. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. 2018-19లో మొదటి 3 త్రైమాసికాలని చూస్తే అందులో పారిశ్రామిక వృద్ధి అనేది 7.9% చేరింది. సేవల రంగం తక్కువ వృద్ధి సాధించింది. వ్యవసాయ రంగం వచ్చేసి 4%గా నమోదైంది. 2019-20లో వృద్ధి కూడా స్వల్పంగా పెరుగుతుంది. ఆహార ధరలు కూడా పెరిగే అవకాశం ఉండడంతో ద్రవ్యోల్బణం అన్నది 4%గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అలాగే ద్రవ్య లోటు, ఇవి కూడా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండటం ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా, ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే భారత ఎగుమతులు పెరగటం, చమురు ధరలు తగ్గటం, వీటి వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది జీడిపిలో 1.9% చేరవచ్చు అనేసి అంచనా వేశారు. అలాగే దేశీయంగా ద్రవ్య లోటు కూడా తగ్గుముఖం పట్టొచ్చు. జీడిపిలో ద్రవ్య లోటు అన్నది 3.4%గా నమోదు కావచ్చు అనేసి అంచనా. అలాగే మనం చూస్తే 2018 జూలై నుంచి ఆహారం ధరలు తగ్గాయి, చమురు ధరలు తగ్గాయి, రూపాయి కూడా కొంచెం బలోపేతం కావడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. 2019 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం అన్నది 2.6%గా నమోదైతే 2018-19 సగటు మాత్రం 3.5%గా ఉంది. కాకపోతే RBI 4%గా లక్ష్యం పెట్టుకుంది కాబట్టి ఇది అదుపులోనే ఉంది అనేసి చెప్పవచ్చు. అలాగే 2018-19లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మాత్రం పెరిగింది. ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదికలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల వ్యయం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిమితి కన్నా కూడా దాదాపు 10 నుంచి 20 రెట్లు అధికంగా ఖర్చు పెట్టే అభ్యర్థులు, నియోజకవర్గాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఎన్నికల వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ఏమాత్రం జరగటం లేదు. దీనివల్ల పార్టీలకి, అభ్యర్థులకే కాకుండా ప్రభుత్వాలకు సైతం ఎన్నికల నిర్వహణ భారం పెరుగుతూ వస్తోంది. 4 దశాబ్దాల కిందట ఎన్నికల నిర్వహణకి ఓటర్కి సగటున కేంద్రం ₹1 ఖర్చు పెడితే ఇప్పుడు ఆ వ్యయం 45 రెట్లు పెరిగింది. నార్మల్గా ఎన్నికల కమిషన్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవా, సిక్కిం, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ అభ్యర్థి 54 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. మిగిలిన స్థానాల్లో లోక్సభ అభ్యర్థులు 70 లక్షలు ఖర్చు పెట్టాలి అనేసి ఈసీ పరిమితిని విధించింది. అసెంబ్లీ స్థానాలకైతే మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, మేఘాలయాల్లో 20 లక్షలు, మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా గరిష్టంగా 28 లక్షలు ఖర్చు పెట్టచ్చు అనేసి పరిమితిని విధించింది. ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా వాళ్ళ యొక్క ఖర్చులు, విరాళాలుగా తీసుకున్నటువంటి నిధుల లెక్కలన్నింటినీ కూడా ఈసీకి ఇవ్వాలి. దీనికోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా కూడా తెరవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి లావాదేవీ కూడా చెక్కుల రూపంలోనే ఉండాలి అన్నది ఈసీ నిబంధన. కానీ ఇలా చేసేటటువంటి అభ్యర్థులు మాత్రం నిజానికి చాలా తక్కువ మంది, అసలు లేరని కూడా చెప్పుకోవచ్చు.
నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ అభ్యర్థి తరపున ఎవరో ఒక బినామీ వ్యాపారి కానీ ఇతర వ్యక్తులు కానీ ఖర్చు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎన్నికల సంఘానికి దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఖర్చులు, పంపకాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. చిన్న చిన్న తనిఖీలు చేసినప్పుడే చాలా డబ్బు దొరుకుతుంటే అసలు పట్టుబడిన సొమ్ములకు అంత ఎక్కడ ఉంది అనేది మనం ఊహించవచ్చు. అలాగే కొంతమంది అభ్యర్థులకి వాళ్ళు గెలిస్తే మనకు ముందు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారు అనేసి కొంతమంది వ్యాపారులు వాళ్ళకు ముందుగానే విరాళాలు అందజేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులైతే తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థలు, వ్యాపారులని అడిగి మరీ నిధులు వసూలు చేస్తున్నారు. ఇలా చాటుమాటుగా జరిగే వసూళ్లన్నింటినీ అడ్డుకునే వ్యవస్థలు ఎక్కడున్నాయి? అలాగే దేశవ్యాప్తంగా ధన ప్రవాహం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు పెరుగుతూ ఉన్నాయి అనేసి ఎలక్షన్ కమిషన్ కూడా అంగీకరిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 116 స్థానాలు, లోక్సభలో మొత్తం 25 సీట్లకు గాను 16 చోట్ల ధన ప్రవాహం అధికంగా ఉంది అనేసి ఈసీ చెప్తోంది. ఒక్కో అభ్యర్థి ఎంపీగా నెగ్గాలి అంటే 30 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థానాలు చాలా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాలంటేనే 10 కోట్ల వరకు ఖర్చు పెట్టే అభ్యర్థులు కూడా ఉన్నారు. మనం చూస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కలిపి 2004 నుంచి 2014 మధ్య కాలంలో అందినటువంటి విరాళాలు 11,000 కోట్లకు పైనే ఉంటాయి అనేసి అంచనా. ఇందులో 69% సొమ్ము ఎవరి వద్ద నుంచి వచ్చింది అనేటటువంటి వివరాలు కూడా స్పష్టంగా లేవు. నార్మల్గా ఎన్నికలు ముగిసిన తర్వాత 90 రోజుల్లోపు ఎన్నికల వ్యయం వివరాలన్నీ కూడా పార్టీలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. కానీ 2014లో ఎన్నికలైన తర్వాత ప్రాంతీయ పార్టీల తరపున ఎన్నికైనటువంటి 38 మంది ఎంపీలు తమకు పార్టీల నుంచి నిధులు ఏమీ రాలేదు, సొంతంగానే మేము ఎన్నికల వ్యయాన్ని భరించాము అనేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పారు. ఈసీ ప్రకటించినటువంటి ధన ప్రవాహం అధికంగా ఉంటుందన్న ఈ 116 అసెంబ్లీ స్థానాల్లో ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలేమీ లేవు. పేదల అభ్యర్థులుగా పోటీ చేసే స్థానాల్లో ఖర్చులను కోటీశ్వర్లు పోటీ చేసే వాటితో పోల్చి చూస్తే ఖర్చుల్లో ఉన్నటువంటి తేడా చాలా ఉంటుంది. లోక్సభ మరియు రాష్ట్రాల యొక్క శాసనసభలకు ఒకేసారి కనుక ఎన్నికలను నిర్వహిస్తే దానివల్ల నేతలు, పార్టీలకే కాకుండా ప్రభుత్వానికి కూడా వ్యయం తగ్గుతుంది. పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా ప్రభుత్వమే నిర్ణీత రుసుం మేరకి సొమ్ము కనుక చెల్లిస్తే అడ్డగోలు ఖర్చుల్ని కొంత మేరకైనా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిఘా వ్యవస్థలు కూడా ఎంతగా పనిచేస్తున్నా కూడా నిధుల పంపకాన్ని ఆపలేకపోతున్నాయి. వీటిని అడ్డుకోవాలి అంటే ప్రజల్లో చైతన్యం పెరిగేలాగా కార్యక్రమాల్ని నిర్వహించాలి. అవినీతి కేసులున్నటువంటి నేతల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలి. చాలామంది ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు పెట్టి జస్ట్ ఎన్నికైతే చాలు అధికార పార్టీలోకి వెళ్ళి మళ్ళీ సంపాదించుకోవచ్చు అనేటటువంటి ధోరణి కూడా వస్తోంది. అలాంటి వాళ్ళని అడ్డుకోవటానికి ఎంపీ లేదా ఎమ్మెల్యే కనుక పార్టీ మారిన వెంటనే వాళ్ళ సభ్యత్వం సభాపతితో సహా ఎవరి ప్రమేయం లేకుండా తక్షణం రద్దయిపోయేలాగా చట్టాన్ని తీసుకురావాలి. పార్టీ మారాలి అంటే మళ్ళీ తప్పనిసరిగా ఎన్నిక కావాలి అనేసి ఒక చట్టం ఉండాలి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయం చాలా అధికంగా ఉంటుంది. రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని అన్ని పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల శాతం వారీగా గెలుపొందినటువంటి సీట్లను కేటాయించే విధానాన్ని తీసుకురావాలి. ప్రస్తుత ఎన్నికల నిర్వహణకి ప్రభుత్వానికే 5,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందనేసి అంచనా. ఇలా అడ్డగోలు ఖర్చుల్ని అడ్డుకునే వ్యవస్థ లేనంతకాలం ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. ముందుగా మార్పు అనేది ఓటర్లు మరియు పాలకుల్లో రావాలి. అది లేనంతకాలం ఎన్నికల వ్యయాన్ని అరికడతామన్న మాటలు ఏవీ కూడా ఫలించవు. మన దేశంలో ఎన్నికల నిర్వహణకి కేంద్రం పెట్టినటువంటి ఖర్చు ఎంత ఉంది, ఏ సంవత్సరాల్లో అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. 1952లో కేవలం 10 కోట్లను ఖర్చు పెడితే 2014 సంవత్సరానికి వచ్చేసరికి 3,870 కోట్లను ఖర్చు పెడుతోంది ఎన్నికల నిర్వహణ కోసం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ర్యాంకుల్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విడుదల చేశారు. అన్ని విభాగాల్లో కలిపి జాతీయ స్థాయిలో మొత్తం 1,479 విద్యా సంస్థలు ఈ ర్యాంకింగ్లో పాల్గొంటే 99 సంస్థలకు ర్యాంకులు కేటాయించారు.
అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంతో పాటు కేఎల్ యూనివర్సిటీలకు కూడా స్థానం దక్కింది. అలాగే విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో చూసుకుంటే ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, కేఎల్, స్విమ్స్, అలాగే గీతంలకి ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 969 కళాశాలల ర్యాంకుల్లో పాల్గొనగా 200 కళాశాలలకు ర్యాంకుల్ని కేటాయించారు. అందులో ఏమేమి ఉన్నాయి, అలాగే డిగ్రీ కళాశాలల్లో ఏమేమి ఉన్నాయి, ఎంబీఏలో అలాగే ఫార్మసీలో ఏమేమి కళాశాలలు ఉన్నాయన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి విద్యా సంస్థల్లో హెచ్సియు, ఐఐటి హైదరాబాద్, ఓయు, అలాగే ఎన్ఐటి వరంగల్, నిట్ వరంగల్ వీటికి, అలాగే విశ్వవిద్యాలయాల విభాగంలో 4కి, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఈ కాలేజెస్ అన్నింటికి ర్యాంకులు ఇవ్వటం జరిగింది. అలాగే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2016 నుంచి కూడా మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటిస్తోంది. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో ఉండగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అలాగే ఐఐటి ఢిల్లీ వరుసగా 2, 3వ స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 10 అగ్రగామి విద్యా సంస్థల్లో 7 ఐఐటీలే కావడం విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధనుష్ శతఘ్నుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి డిఫెన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఓఎఫ్బి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఆయుధ కర్మాగార బోర్డు అన్నది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారు చేసినటువంటి ధనుష్ ఆర్టిలరీ గన్స్ అంటాము ధనుష్ శతఘ్నుల్ని భారత సైన్యం చేతికి అందించాయి. వీటితో సైన్యం పోరాట సామర్థ్యం మరింతగా పెరిగింది. మొత్తం 114 ధనుష్ శతఘ్నుల కోసం భారత సైన్యం ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఓఎఫ్బికి ఆర్డర్లు ఇచ్చింది. అందులో ఇప్పుడు 6 ధనుష్ శతఘ్నుల్ని ఓఎఫ్బి సైన్యానికి అందించింది. ఈ ధనుష్ శతఘ్నులు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలవు. ఇందులో ఆటోమేటెడ్ టెక్నాలజీ ఉండటం వల్ల 3 నుంచి 6 శతఘ్నులు ఏకకాలంలో ఒకే లక్ష్యం మీద కాల్పులు జరిగే వీలుంది. ఒక్కొక్క తుపాకీ కూడా గంటకు 42 రౌండ్లు పేల్చే సామర్థ్యం కూడా ఉంది. అంతేకాకుండా దీని బరువు కూడా 13 టన్నుల లోపే ఉంటుంది. కాబట్టి పర్వతాలకి, మారుమూల ప్రాంతాలకి కూడా వీటిని తరలించడం సులువు అనేసి చెప్పారు. అలాగే ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పనిచేస్తాయి. గురి చూసేందుకు కూడా ఈ శతఘ్నుల్లో ఇనర్షియల్ నావిగేషన్ ఆధారిత వ్యవస్థ ఉంది. కాబట్టి రాత్రి పగులు తేడా లేకుండా గుళ్ళ వర్షం కురిపించేందుకు అన్ని ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ ధనుష్ ఆర్టిలరీ గన్స్కి సంబంధించి ఇంకొక 2 వెర్షన్లను కూడా రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. మన ఈ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి మహిళల ప్రాతినిధ్యం గురించి. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, అలాగే వైసీపీ ఇవన్నీ కూడా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది మహిళల చేత పోటీ చేయించాయి. ఈ 34 మందిలో ఉప ఎన్నికల్లో టీడీపీ అవకాశం ఇచ్చినటువంటి 2 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళలో 20 మంది గెలిస్తే 14 మంది ఓడిపోయారు. అలాగే గెలిచిన 20 మందిలో 14 మంది మాత్రమే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే ఓడిన 14 మందిలో 3 ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద 17 మంది మాత్రమే పోటీ చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చాలా స్థానాల నుంచి మహిళలు ఇప్పటి వరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. మొత్తం మన రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలుండగా అందులో 93 చోట్ల నుంచి ఇప్పటి వరకు మహిళలు గెలవలేదు. అంటే 53% నియోజకవర్గాల నుంచి అసెంబ్లీలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం అనేది లేదు. ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 10 పార్లమెంటు స్థానాల్లో అనకాపల్లి, నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, నంద్యాల్, అనంతపురం, హిందూపురం, కడప లోక్సభ స్థానాల నుంచి మహిళలు ఇప్పటి వరకు గెలవలేదు. ఇప్పటి వరకు మహిళలు గెలవని శాసనసభ స్థానాలు ఏ జిల్లాలో ఎన్నున్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఎన్నికల్లో ఓట్ వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నామో ఆ అభ్యర్థి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ అభ్యర్థుల్లో
నేర చరిత్ర ఉందా లేదా, ఒకవేళ అతనికి నేర చరిత్ర ఉంటే అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అవి ఎలాంటి కేసులు, వాటి మీద ఏమన్నా ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయా, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కోవాలి. ఆ అభ్యర్థులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తులు ఎంత, 4-5 ఏళ్లలో ఆస్తులు ఎలా పెరిగాయి అన్నది చూడాలి. అలాగే ఆ అభ్యర్థులకు ఆ ఆదాయం ఏ రూపంలో వస్తోంది, అందుకు వారు ఏం చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అన్నది గమనించాలి. అలాగే వాళ్ళలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి విలువలకు కట్టుబడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేసి చూడాలి. సమర్థవంతమైన పాలనని వాళ్ళు అందించగలరా లేదా, మన ప్రాంతానికి మంచి చేసే ప్రణాళిక ఉందా లేదా అన్నది చూసుకోవాలి. వాళ్ళ యొక్క విద్యార్హతలు, గతంలో వాళ్ళ యొక్క ప్రవర్తనను, అలాగే వాళ్ళలోని న్యాయకత్వ లక్షణాలని పరిశీలించాలి. నామినేషన్ సమయంలో ఆ అభ్యర్థి సమర్పించినటువంటి అఫిడవిట్ని కూడా క్షుణ్ణంగా చదివి ఒక అభిప్రాయానికి రావాలి. అందులోనే మొత్తం ఆస్తులు, కేసులు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. ఆ అభ్యర్థి ఇంతకు ముందు ప్రభుత్వానికి ఏమైనా బకాయి పడ్డాడా, ఒకవేళ పడి ఉంటే ఆ వివరాలేంటి, ఏవైనా మోసాలున్నాయా, వీటన్నింటినీ పరిశీలించాలి. అభ్యర్థులు ఎన్నికలకు ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు, ప్రజల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేస్తున్నారా, ప్రలోభాలకు గురి చేసిన వ్యక్తులకి అధికారం దక్కితే కలిగే దుష్ఫలితాలేంటి, ఇవన్నీ బేరీజ్ చేసుకుని ఒక అంచనాకు రావాలి. ఇవన్నీ అన్ని అభ్యర్థుల్లో చూసిన తర్వాత ఏ అభ్యర్థికి మనం ఓటు వేయాలి అన్న నిర్ణయం తీసుకోవాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల అఫిడవిట్ వివరాలన్నీ కూడా మన ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. అలాగే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు హోమ్ పేజ్లో క్యాండిడేట్ అనేటటువంటి ఆప్షన్లో ప్రస్తుతం లోక్సభ అభ్యర్థుల వివరాలన్నీ కూడా ఉంటాయి. ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి అన్న వివరాల్ని కూడా అధికారులు నమోదు చేస్తున్నారు. దాన్ని మనం సి విజిల్ యాప్లో చూడవచ్చు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్లో కూడా ఆ వివరాలు ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతులకు రుణమాఫీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా అగ్రికల్చర్ కింద చదువుకుంటాము. అలాగే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద కూడా చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో రైతులకు రుణమాఫీ కింద ఇచ్చేటటువంటి విడతల్లో 4వ విడత మాఫీ సొమ్మును విడుదల చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3,900 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు అందుబాటులో ఉంచింది. దీని ద్వారా సుమారు 30 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మే 23వ తేదీ లోపల 5వ విడత చెల్లింపుల్ని కూడా పూర్తి చేస్తారు. ఈ రుణమాఫీ కింద 1.5 లక్షల రుణమాఫీ అయిన కుటుంబానికి ఒక్కొక్క విడతలో 30,000 చొప్పున అందిస్తారు. ఈ విడతలో అసలు 30,000, ఏడాదికి 10% వడ్డీ చొప్పున 3 ఏళ్లకు 30% వడ్డీ కింద 9,000 కలిపి 39,000ని అందిస్తారు. 1,00,000 రుణమాఫీ అయిన కుటుంబానికి అసలు 20,000, వడ్డీ రూపంలో 6,000 కలిపి 26,000 ఇస్తారు. అర్హులైన రైతులందరూ కూడా తమ వద్ద ఉండేటటువంటి రుణ ఉపశమన పత్రంతో పాటు ఆధార్, రేషన్ కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు పత్రంతో బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఎన్ఐసి పోర్టల్లో నమోదు చేయించుకోవాలి. ఏ రోజు రైతులు వచ్చారో వాళ్ళకు చెల్లించాల్సిన మొత్తంతో కూడిన జాబితాను సంబంధిత బ్యాంకులు అదే రోజు సాయంత్రం వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పంపిస్తాయి. రైతు సాధికార సంస్థ వెంటనే వారికి నిధులు విడుదల చేస్తుంది. 2వ రోజే రైతుల ఖాతాల్లో నగదు పడిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ కూడా 48 గంటల్లో పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 24,500 కోట్ల రుణమాఫీ చేసింది. అలాగే పసుపు కుంకుమ చెల్లింపుల కోసం కూడా 3,980 కోట్లు బ్యాంకుల్లో జమ చేయటం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఇలా రుణమాఫీ చేశారు. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ అయిన రైతులు ఎంతమంది, ఉపశమనం కలిగించిన మొత్తం ఎంత, ఏక మొత్తం పరిష్కారంగా పొందిన వాళ్ళు ఎంతమంది, 4వ విడతలో ఇప్పుడు ఇస్తున్నటువంటి మొత్తం ఎంత, అలాగే 4వ విడత ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎంతమంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ప్రైవేట్ రంగంలో అధిక వేతనాలు పొందుతూ రిటైర్ అయిన తర్వాత ఎక్కువ పింఛన్ కావాలనుకునే వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అయ్యేటటువంటి నగదు నిల్వలు తగ్గబోతున్నాయి. యజమాని ఉద్యోగి వాస్తవిక వేతనం మీద 12% ఈపీఎఫ్ఓకి జమ చేయాల్సి ఉండగా
ఇందులో 8.33% ఈపీఎస్కి ఉద్యోగుల పెన్షన్ పథకానికి, అలాగే 3.67% ఉద్యోగి ఖాతాకి వెళ్తుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పింఛన్కు నిర్దేశించినటువంటి గరిష్ట వేతనం 15,000గా ఉంది కాబట్టి 8.33% అంటే 1,250 రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా ఈపీఎస్కి జమ చేస్తూ ఉండగా మిగిలిన సొమ్మంతా ఉద్యోగి యొక్క పీఎఫ్ ఖాతాలో వేస్తున్నారు. అయితే అధిక పింఛన్ కోసం కనుక ఆప్షన్ ఇస్తే వాస్తవిక వేతనం మీద 8.33% పూర్తిగా ఎంతైతే అంత ఈపీఎస్కి వెళ్తుంది. ప్రతి ఏడాది పెరిగే వేతనం మేరకు ఈ మొత్తం కూడా పెరుగుతుంది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వాళ్ళైనా కానీ సర్వీస్లో కొనసాగుతున్న వాళ్ళకైనా కూడా అధిక వేతనం ఉంటే అప్పటి నుంచి వడ్డీతో సహా ఈపీఎస్ బకాయిలన్నది ఈపీఎఫ్ఓకి జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వాళ్లకు మాత్రమే అదనపు పింఛన్ ప్రయోజనాలు దక్కుతాయి. అయితే వేతనం 15,000కు తక్కువగా ఉన్నప్పటికీ కూడా 2014 తర్వాత పదవీ విరమణ చేసిన వాళ్లకు మేలు జరుగుతుంది. 2014 సెప్టెంబర్ తర్వాత పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి పింఛన్ని లెక్కించేటప్పుడు చివరి 5 సంవత్సరాల సగటు వేతనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అలాగే పింఛన్ చెల్లించేందుకు ప్రతి నెల యజమాని చెల్లించే వాటాకు అదనంగా కేంద్ర ప్రభుత్వం 1.16% వాటాను ఈపీఎఫ్ఓకి జమ చేస్తుంది. ఇది కూడా 15,000కు వేతన పరిమితి ఉన్న వాళ్లకు మాత్రమే ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. 15,000కు మించితే ఆ వాటాని ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఇక్కడ చూస్తే ఉద్యోగి వేతనం 40,000 ఉంటే కనుక ప్రతి నెల యజమాని వాటాలో పాత పద్ధతిలో ఎంత వస్తుంది, కొత్త పద్ధతిలో ఎంత వస్తుంది, ఈపీఎస్ ఎంత వస్తుంది, ఉద్యోగి ఖాతాల్లో ఎంత జమ చేస్తారు, పింఛన్ని ఎలా లెక్కిస్తారు అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చివరి ఏడాది సగటు వేతనం ఇంటూ సర్వీస్ కాలం బై 70 వేసి పింఛన్ని లెక్కించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.